Okay, now I'm going to take a position on put side. Market almost డే ఏతలో డే లోని క్రాస్ చేసింది. సో పైవాడి క్రాస్ అయిపోతుంది. సో ఫస్ట్ ట్రేడ్ తీసుకుంటాను, తర్వాత చెప్తాను ఎలా తీసుకున్నాను. ఓకే. ఓకే, నేను పొజిషన్ తీసుకున్నాను. నా ఎంట్రీ వచ్చేసి 228. సో ఆల్మోస్ట్ 230 వేసుకోండి. బట్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిట్ ఆన్ దిస్ ట్రేడ్ అరౌండ్ 250. ఓకే. So I'm just waiting for around 250. So when I get to 250, I'm going to exit this trade. So almost మంచి ఫాల్ అనేది స్టార్ట్ అయింది మార్కెట్లో. నేను అందుకే ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ. మార్కెట్ గోయింగ్ టు టచ్ 25750. సో ఫర్ 30 పాయింట్స్ టేక్ ఎ ట్రేడ్. చూద్దాం, జస్ట్ మార్కెట్ కొంచెం రివర్స్ అయింది. బట్ నో నీడ్ టు ప్యానిక్, ఇట్ విల్ గివ్ అ టార్గెట్. ఓ 30 పాయింట్స్ వస్తే వీ గోయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ట్రేడ్. ఓకే. సో వీ నీడ్ టు వెయిట్, మార్కెట్లో వెయిట్ చేయాలండి. మార్కెట్ దెన్ ఓన్లీ గోయింగ్ టు రివార్డ్ ఇస్తుంది. మార్కెట్లో వెయిట్ ఈస్ ఇంపార్టెంట్. సో నేను ఆల్మోస్ట్ ఇక్కడ ట్రై చేశాను, బట్ నాకు ఓబిఎస్ అనేది రికార్డింగ్ కాలేదు. సో దట్ నేను రికార్డింగ్ చేయలేకపోయాను. బట్ దిస్ ఈజ్ ఇమీడియట్లీ వీ కెన్ ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు మనం. ఎందుకంటే డే ఓపెన్ క్రాస్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఒక 70 పాయింట్స్ క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది యాక్చువల్లీ. Any cost market going to touch this level. I'm just waiting for this level only. So 30 points trade must be down. Okay, we'll see how it is. ఆల్మోస్ట్ ప్రాఫిట్ తక్కువ చేసింది. ఓకే, వెయిట్ చేద్దాం. సో టార్గెట్ ఆర్ ఎస్ఎల్ టుడే ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు లాస్ వెళ్తుంది అనుకుంటాను. చూద్దామండి. ఓకేలా లాస్ వచ్చేసి నేను 200కి ఎగ్జిట్ అయిపోతాను. అంటే ఒక 28 పాయింట్స్ నేను గోయింగ్ టు టేక్ లాస్ టుడే. ఓకే, బట్ ఐ నీడ్ టు వెయిట్.
ఓకే. సో, ఐయామ్ గోయింగ్ టు గెట్ ప్రాఫిట్. చూద్దాం. నాకొక ఇంకా 10, 15 పాయింట్స్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను ఈ ట్రేడ్ నుంచెళ్ళి. ఓకే. సో, నేను వెయిటింగ్ ఫర్ మై లెవెల్ అండి. సో, దిస్ లెవెల్ ఐయామ్ గోయింగ్ టు డ్రా ఆల్రెడీ. సో, యాక్చువల్ మార్కెట్ గ్యాప్ అప్ అయింది. బట్ ఐయామ్ గోయింగ్ టు బయింగ్ సైడ్ ప్లాను. కానీ మార్కెట్‌లో ఏమైందంటే ఇదేదైతే ఉందో డే లోని క్రాస్ చేసింది. డే ఓపెన్‌ని. క్రాస్ చేసి ఆల్మోస్ట్ డౌన్ వచ్చింది అన్నమాట మార్కెట్. ఇక్కడ ఎవరైతే ఉన్నారో బయర్స్‌ని మార్కెట్ ఇవాళ టార్గెట్ చేసింది. అప్రాక్సిమేట్‌లీ ఈ బయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇవాళ మార్కెట్ టార్గెట్ చేసిందనమాట. సో, మేబీ ఇక్కడ వచ్చినాక ఫ్రెష్ బయింగ్ జరగవచ్చు మార్కెట్‌లో. ఓకే. బట్ ఆల్మోస్ట్ అది గోయింగ్ టు హిట్ దిస్ టార్గెట్ అనమాట. ఓకే. మార్కెట్ కొద్దిగా ప ఏంటి ఈ లెవెల్ వచ్చినాక మళ్ళీ బయింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ నిన్న సేమ్ అట్లే అయింది కాబట్టి. సో, ఈ బయర్స్‌ని టార్గెట్ చేయడానికి మార్కెట్ కిందకి వచ్చింది. వీళ్ళ ఎస్ఎల్ ఇక్కడ ఉంటుంది బేసికల్‌గా. ఓకే. వీళ్ళ ఎస్ఎల్ ఇక్కడ ఉంటుంది. సో, ఇక్కడ వచ్చిందంటే మార్కెట్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ చూడాలి మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవ్వబోతుందో. సో, ఇన్ దిస్ స్టేట్ నాకు ఓన్లీ రివర్స్ అయ్యే ఛాన్సే ఉన్నాయి ఎక్కువ. బట్ ఐయామ్ జస్ట్ వెయిటింగ్ ఇంకా. ఓకే. ఆల్మోస్ట్ నేను ఎంట్రీ అయిన పాయింట్‌కి సేమ్ ఆన్ కాస్ట్‌లో ఉంది మార్కెట్. చూద్దాం ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకే. మార్నింగ్ నేను ఈ మూమెంట్ పట్టేవాడిని. బట్ బేసికల్‌గా నాకు రికార్డింగ్ కాకుండా సో, కొద్దిగా టైం తీసుకుంది. సో, అది ప్రాబ్లమ్ వల్ల రికార్డింగ్ చేయలేకపోయాను. ఎనీవే చూద్దాం. ఆల్మోస్ట్ మార్కెట్ గిట్ల టైం అయిపోయింది 10:20. సో, మూమెంట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది మార్కెట్‌లోంచెళ్ళి. ఓకే. సో, విల్ సీ హౌ ఇట్ ఈస్ వర్క్ ఇన్ మార్కెట్. యాక్చువల్లీ ల్యాప్‌టాప్ ఛార్జింగ్ లేదు. సో, చూద్దాం మార్కెట్‌లో ఒక అట్‌లీస్ట్ 20K వస్తే నేను ఐయామ్ గోయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ట్రేడ్. ఓకే.
ఓకే అండి, డన్ ఫర్ ది డే. టుడే కొద్దిగా ఐఎమ్ నాట్ ఫీల్ వెల్, సో ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిట్ దిస్ ట్రేడ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.